పుట్టడం అనేది సహజ లక్షణం. స్త్రీకి ఆ శక్తి అనేది ఉంటుంది. అది ప్రకృతి పరంగా జరిగిపోయేది. అయితే రీసెంట్ టైమ్స్‌లో స్త్రీలు చాలా బలహీనంగా ఉండటం వల్ల సిజేరియన్ చేసి పిల్లల్ని తీస్తున్నారు బయటికి. హ్మ్. ఇది కూడా ఓకే. అయితే ఆ సిజేరియన్ చేసే టయాన్ని నక్షత్రం, తిథి ఇవన్నీ పెట్టుకొని డాక్టర్ల చేత బలవంతంగా వాళ్ళకి నచ్చిన నక్షత్రం రోజు ఆ పిల్లవాడు బయటకొచ్చేలా చేస్తున్నారు మేడం. హ్మ్. దీన్ని మీరు ఏకీభవిస్తారా? లేదు. ఓకే. ఎందుకంటే నేచురల్ నువ్వన్నట్టుగా పుట్టుక అన్నది సహజంగా నేచురల్‌గా అయిపోవాలి. అవును. నేను ఏ టైంలో పుడతాను, ఒక సోల్ ఏం చేస్తదంటే డిసైడ్ చేసుకుంటది. నేను పలానా పేరెంట్స్‌కి పలానా టైంలో పుడతాను అని ఆల్రెడీ డిసైడెడ్. ఓకే. మనం ఈ మధ్య ఏం చేస్తున్నామంటే మంచి రోజు పుడితేనే వాళ్ళ జాతకాన్ని మార్చే ప్రాసెస్‌లో, వాళ్ళ రాతనే మార్చే ప్రాసెస్‌లో అవును. ఒక మనం ఏం చేస్తున్నామంటే మంచి టైము, మంచి ముహూర్తము డాక్టర్లు కూడా అంటున్నారు. మీకేమైనా ముహూర్తం ఉందా? టైం ఉందా? చెప్పండి అని హ్మ్. వాళ్ళు కూడా అవును. బిలీవ్ చేసేస్తున్నారు. కాబట్టి అట్లా బిలీవ్ చేసి తీసుకొచ్చే ప్రాసెస్‌లో నేను ఇవన్నిటితో పాటు ఈ మధ్య ఆస్ట్రాలజీ కూడా నేర్చుకున్నాను. అయితే ఆస్ట్రాలజీ ఏదో పెద్ద కమర్షియల్ యాంగిల్ అట్లా గాదు. జనరల్‌గా నా అండర్‌స్టాండింగ్ కోసం నేను నేర్చుకొని, నేనిప్పుడు దాదాపుగా ఒక 80, 90 చార్ట్స్ యేసుంటాను. ఓకే మ్యామ్. అందులో నా స్పెషల్ ఇదేంటంటే సిజేరియన్ అయిన పిల్లలకి, సిజేరియన్ కాని జాతకాలకి ఏవైతే ఉంటాయో నేచురల్‌గా హ్మ్. పుట్టేస్తారు గదా! హ్మ్. ఆళ్ళకి వీళ్ళకి తీసుకుంటే, మనకెంత మంచి రోజు పుట్టినా పిల్లలు, సిజేరియన్ పిల్లలు, సి హ్మ్. సెక్షన్ పిల్లలు, హ్మ్. ఎంత మంచి రోజు పుట్టినా, ఎంత నక్షత్రం చూసుకున్నా, ఎంత టైం చూసుకున్నా, గ్రహాలు ఎంత అనుకూలంగా చూసుకున్నా, వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక బ్యాక్‌లాగ్ ఉంటానే ఉంది. ఓకే మ్యామ్. అండ్ వాళ్ళ జాతకం చెప్పేటప్పుడు మనకంత కన్‌ఫ్యూజన్ ఉంటది. ఓకే. మనకు సరిగ్గా ఉండనే ఉండదసల ఆ జాతకం. రియల్లీ. హ్మ్. అండ్ నేచురల్‌గా ఏదైతే డెలివరీ అవుతుందో వాళ్ళకి ఇంటాక్ట్‌గా చెప్పగలుగుతాం అనమాట. హ్మ్. ఓకే. పలానా గ్రహాలు, పలానా మీ రాశి, మీ లగ్నాలు ఇవన్నీ బేస్ చేసుకొని మీ జాతకం ఇట్లా ఉండబోతుందంటే వాళ్ళకి అక్యురసీ బావుంటది. ఓకే. వీళ్ళకి అక్యురసీ లేదు. ఆప్షన్ లేదు. మనకి కడుపులో బిడ్డ పెయిన్స్ రావు. కొంతమంది ఆడవాళ్ళకి పెయిన్స్ రావు. అండ్ వాళ్ళకేదో కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. అట్లాంటప్పుడు మనకు కొంతమందికి ఆడవాళ్ళకుంటది కొంచెం ఉమ్మనీరు పడిపోతదంటారు. అవును. లేకపోతే పెయిన్స్ రాని ఆడవాళ్ళుంటారు. అట్లాంటి వాళ్ళకేంటంటే వాళ్ళకి ఓకే. వాళ్ళకి ఎక్సెప్షన్. హ్మ్. కాకపోతే పని గట్టుకొని మనం రోజు, డేటు, తిథి, వార, నక్షత్రాలు చూసుకొని ఈరోజు ఈ టైంకే సరిగ్గా పలానా 12:01కే మా పిల్లోడు బయటికి రావాలి, మా పిల్ల బయటికి రావాలి అంటే అట్లాంటివంటే కూడా కాబట్టి న్యాచురల్ డెలివరీ ప్రాసెస్‌కే నేను న్యాచురల్‌గా డెలివరీ అయ్యే ప్రాసెస్‌ని మాత్రమే మనం ఎంచుకోవాలి ఆడవాళ్ళు. హ్మ్. సిజేరియన్ ఈజీ అనుకుంటారు. సిజేరియన్ అయితే నొప్పులుండవు. అట్లా అనేసి మంచి రోజు చూస్తారు. కన్వీనియన్స్ చూస్తారు. పలానా వాళ్ళు ఊరు నుంచి రావాలంటారు. ఇవన్నీ కాదు. మనం ఒక సోల్‌ని పంపించేటప్పుడు, ఒక జీవిని పంపించేటప్పుడు, ఒక జీవితాన్ని మనం తీసుకొచ్చేటప్పుడు కూడా ఈ టైంలు, ఈ ముహూర్తాలు ఇవన్నీ కాకుండా నిజంగా మన అదృష్టం బావుండి పౌర్ణమి రోజు మా అబ్బాయి, అమావాస్య రోజు అమ్మాయి ఇట్లాంటివన్నీ ఉంటాయి గదా! అవును. అట్లా పుట్టిందంటే చాలా మంచిది. ఓకే ఇంకే మ్యామ్. మీ అదృష్టం పండినట్టే. కాకపోతే ఏ రోజు పుట్టినా, ఎట్లా పుట్టినా నేచురల్‌గా అయిన బర్త్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈ మధ్య నేను చూసే జాతకాలు గాని, అవన్నీ గాని నేచురల్‌గా అయిన డెలివరీస్ మాత్రం యాప్ట్‌గా నేను జెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ. అందుకని ఏం చేశాను, ఇవన్నీ కావట్లేదని టారో రీడింగ్ ఏదైతే ఉంటదో, దానికైతే ఇట్లా డేట్ ఆఫ్ బర్త్‌లతో వాటితో పనుండదు గాబట్టి, వాటి మీద ఎళ్ళాను కాబట్టి, నేను జేసిన ఈ చిన్న రిసర్చ్‌లో భాగంగా వాటెవర్ ఇట్ ఈస్ సిజేరియన్ బేబీస్ యాస్ట్రాలజీస్ ఇవన్నీ మనం అనుకుంటాం వాళ్ళ రాత బావుండాలి. బట్ ఏదేమైనా గాని వాళ్ళ లాస్ట్ కర్మని బేస్ చేసుకొని వాళ్ళ రాత ఓకే. ఉంటది. మంచి రోజు పుట్టినంత మాత్రాన వాళ్ళ కర్మని మనం మార్చలేం కదా! ఒక ఓకే. ఒక జీవి భూమి మీద పడుతున్నానంటే వాళ్ళ లాస్ట్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి వాళ్ళు వాటెవర్ ఈ లైఫ్‌లో జరగాల్సినవి ఏవైతే మంచి చెడులున్నాయో వాటికి లింక్ చేసుకొని అవుతానే ఉంటాయి. దాన్ని మనం మార్చలేం. హ్మ్. కాబట్టి ఏంటంటే, మీరు జాతకం ఎంత బావుందంటున్నారు కానీ, మా పిల్లోడి లైఫ్ ఏంటండి ఇట్లా ఉంది అనేవాళ్ళు చాలా మందున్నారు. అవును. అట్లా ఉంటే నేను అడిగే ఫస్ట్ క్వెషన్ మీకు నార్మల్ డెలివరీ అయిందా? లేకపోతే సిజేరియన్ అయిందా అంటారు. హ్మ్. చాలా మటుకు ఆన్సర్ మాకు సిజేరియన్ అయింది అనే చెప్తారు. కాబట్టి సిజేరియన్స్ ఆపుకొని మీ హెల్త్ మీద ఆడవాళ్ళేంటంటే, వాళ్ళు నేచురల్ డెలివరీ అవ్వడానికి ఇప్పుడు ఇవన్నీ ఆస్ట్రాలజీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. హ్మ్. ఆరోగ్యపరంగా చూసుకుందాం. మీకు నేచురల్‌గా డెలివరీ అయితే మాత్రమే మీరు హెల్తీగా ఉండగలుగుతారు. మేము న్యాచురల్ డెలివరీ అవ్వటానికి ఈ రోజుల్లో ఉన్న స్త్రీలకి అవ్వదంటారా? జరగని పనేనా? ఎందుకు జరగదు అజయ్? పాతకాలంలో పనులు చేసేవాళ్ళు. ఈ మధ్య ఇప్పుడు నేచురల్ డెలివరీకి యోగాలు పెట్టారు. హ్మ్. వాటికి ఎక్సర్‌సైజులు పెట్టారు. అవును. సో, అవన్నిట్లో జాయిన్ అవ్వడమే అంతే. అవన్నీ జాయిన్ అయ్యి ఈజీగా అవుతుంది. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అట్లా ఏమీ లేదు. అవ్వదు అన్న క్వెషనే లేదు. ఏదన్నా పాసిబులే. కాబట్టి దానికి ట్రై చేయాలి అంతే. మనం మెంటల్‌గా ఫిక్స్ అవ్వరనమాట. అబ్బో! పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అంట.
అంటే పెయిన్ఫుల్ ఏం కాదు. జస్ట్ గో అహెడ్ విత్ ద ప్రాసెస్. మేము చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలకి చాలా తక్కువ వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు మ్యామ్. ఇది దానివల్ల వాళ్ళకి తెలియదు పాపం. అవును. ఇబ్బంది పడతారు. ఆ పెయిన్స్ అవును. తట్టుకోలేక. అవును. ఎందుకు మ్యామ్ ఇది జరుగుతుంది? ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఇదంతా మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లనే ఓకే. జరుగుతుంది. ఇప్పుడేంటంటే, ఈ మధ్య ఒక రిసర్చ్‌లో మదర్ బ్రెస్ట్ ఫీడింగ్‌లో హ్మ్. బ్రెస్ట్ మిల్క్‌లో హ్మ్. ప్లాస్టిక్ ఫైండ్ ఔట్ అయింది. అంటే ప్లాస్టిక్ ఏం చేస్తదంటే, ఆడపిల్లల్లో తొందరగా మెచ్యూరిటీ వచ్చే గుణాలు అందులో ఉంటాయన్నమాట. కాబట్టి మనం యూజ్ చేసే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, లేకపోతే మనం తెచ్చుకునే బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ గానీ, వాతావరణంలో ఒక మార్పులు దానివల్ల తొందరగా ప్యూబర్టీ అంటాం. హ్మ్. తొందరగా ఆడపిల్లలు మెచ్యూరిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే. ప్యూర్లీ అది మన ఆహారపు అలవాట్లు, ఈ ప్లాస్టిక్ యూసేజ్, టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్ యూసేజ్ వల్ల మోస్ట్‌లీ 8, 9, 10 ఇయర్స్‌కి అయిపోతున్నారు పిల్లలు. కాబట్టి అది చాలా ప్రాబ్లమాటికే. కాబట్టి ఏంటంటే, మదర్ ఫీడ్ ఏదైతే ఆడవాళ్ళు ఎప్పుడైతే గర్భం దాలుస్తారో, అప్పటి నుంచైనా అట్‌లీస్ట్ వాళ్ళు కేర్‌ఫుల్‌గా వాళ్ళ ఫుడ్ చాయిసెస్ ఏవైతే ఉంటాయో, నేచురల్ ఆర్గానిక్ ఫుడ్స్ తినడము, ప్లాస్టిక్ వాడకం తగ్గించడము, బయట ఆహారాలు ఎంత మాక్సిమం తగ్గించగలిగితే, నేచురల్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ సీడ్స్, నట్స్ అట్లాంటివి తినుకొని వాళ్ళ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు.